కోతి శాస్త్రాలు చేయకని పెద్ద మనుషులు ఊకనే చెప్పలేదు. ఎందుకంటే అవి దేశాలు అట్లుంటాయి కాబట్టి. ఉన్న కాడుంటాయి, గడికోటి ఏడ్న పోతా నా కొంట పనులు చేసుకుంటే అందరినీ ముల్లడిస్తూనే ఉంటాయి. ఇగో గీ కోతి కూడా గసొంటి కార్యమేలుగా పెట్టింది. కోతి శాస్త్రాలని ఉత్తగానే అంటారా? అవి ఎప్పుడు ఎవలనో ఒకలను తిప్పల పెడతానే ఉంటాయి వాటి పనులతోని. ఇగో గిక్కడ కూడా గీ అన్నను గట్లనే తిప్పల పెట్టింది. ఉత్తరప్రదేశ్ బృందావన్లా తొవ్వపొంటి పోతున్న గీ అన్న చేతులకెళ్ళి శాంసంగ్ S25 అల్ట్రా ఫోన్ ను గుంజుకొని గోడెక్కి కూసున్నది కోతి. నీకు దండం పెడతానే, నీ బాంచన్ కాలు మొక్తనే, జర నా ఫోన్ నాకు ఇయ్యే, మంచి కోతి కదా, అసలే అది 1,50,000 ఫోనే, ఇయ్యే ఇయ్యే అని కుత్క ఉలవడంగా ఎంత బతిలాడినా ఎంత మొత్తుకున్నా ఇయ్యలేదు. ఇక చూసి గీ అన్నో ఆలోచన చేసి ఓ ఫ్రూటీ డబ్బా కొనుక్కొని దానికి ఇసిరేసిండు. ఎంబటే అది చేతిలో పట్టుకొని ఫోన్ను కిందికి ఇసిరేసుడే ఆలస్యం, లటుక్కున అందుకుండు. ఫ్రూటీ దొరికినందుకు కోతి సల్లబడ్డది. ఇటు ఆయన ఫోన్ ఆయనకు వచ్చిందని అన్న కూడా అబ్బా సాయిరామ్ అనుకొని నిమ్మలమైండు. కానీ ఆ కోతిని చూసిర్రా ఎంత తెలివితోని దానికి కావాల్సింది దక్కించుకుందో ఏమో అనుకున్నాం. కానీ కోతుల తెలివి మామూలుది కాదు అని మాట్లాడుకుంటుర్రు ఈ వీడియో చూసిన నేటి జనాలు. మరి ఆ రేంజ్లో వైరల్ అవుతుంది ఈ వీడియో. ఇప్పుడు గా మాత్రం మెచ్చుకోరా చెప్పురి కోతి తెలివిని. అసెంబ్లీలో ఎమ్మెల్యేలు మంత్రులు చర్చల మీద చర్చలు జరిపిండ్రు. ఒకరు ఎడ్డమంటే ఇంకొకరు తెడ్డమన్నారు. కొత్త బిల్లులు పెట్టి చర్చల మీద చర్చలు చేసిండ్రు. మరి ఆ చర్చలల్లా తెలంగాణ జనానికి అక్కరకు వచ్చే ముచ్చట్లు ఏమన్నా ఉన్నాయా అనేది ఒకసారి మనం కూడా అడుచుకుందాం పాండ్రి. సభ మొదలైన తర్వాత చదువుల ముచ్చట్లు షాన్నే మాట్లాడిండ్రు ఎమ్మెల్యేలు మంత్రులు. అయితే నడిమిట్ల అశ్వరావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ బడుల మీద ఓ పాట పాడిండు అసెంబ్లీలా. నా ఆదివాసీ గిరిజన జాతి అంతా కూడా ఆశ్రమ పాఠశాలని ఒక దేవాలయంగా భావించేటటువంటి తరుణంలో ఆలయం ఆలయం దేవాలయం ఇది గిరిజన ఆశ్రమ విద్యాలయం ఆలయం ఆలయం దేవాలయం ఇది గిరిజన ఆశ్రమ విద్యాలయం గిరికోనలలో వెలసిన విద్యాలయం వనవాసి విద్యార్థుల జ్ఞాన జ్యోతి నిలయం గిరికోనలలో వెలసిన విద్యాలయం వనవాసి విద్యార్థుల జ్ఞాన జ్యోతి నిలయం ఎల్లలు లేని విద్యార్థికి కన్న తల్లి ఎల్లలు లేని విద్యార్థికి కన్న తల్లి కల్లలు ఎరుగని గిరిజన విద్యాలయం కల్లలు ఎరుగని గిరిజన విద్యాలయం ఆలయం ఆలయం దేవాలయం ఇది గిరిజన ఆశ్రమ విద్యాలయం. ధన్యవాదాలు అధ్యక్ష. తర్వాత బయటి దేశాలకు పోయి చదువుకునే పిల్లలకు సర్కార్ సాయం చేసుడు గురించి మాజీ మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుకుంటా మొత్తం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 6,700 మంది బడుగు బలహీన వర్గాల బిడ్డలు ఈ రోజు విదేశాలలో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం చదివించింది. సుమారు 1,000 కోట్ల రూపాయి 8 నెలల్లో ఖర్చు చేసిన అధ్యక్ష. ఇది కేసీఆర్ గారి రికార్డు అధ్యక్ష. మరి మీరు ప్రభుత్వం వచ్చిన తర్వాత 15 నెలలైంది అధ్యక్ష. 15 నెలల్లో ఇంతవరకు ఏ ఒక్క బీసీ బిడ్డ గిట్ట మీరు విదేశీయానానికి అనుమతి ఇచ్చిండ్రా? సెలక్షన్ అయిందా? ఇంతవరకు సెలక్షన్ కాలేదు అధ్యక్ష. ఇసోంటి ముచ్చట్లు చాలా చెప్పే వరకు మంత్రి సీతక్క లేచి చూసుకోలేదు. మరి కమలాకర్ లాగానో ఇంకో పెద్దల లెక్క మేము ప్రైవేట్ స్కూళ్ళ నుంచి వచ్చిన కాదు సార్. మాకు సూటిగా గవర్నమెంట్ స్కూళ్ళలో చదివినాం, గవర్నమెంట్ హాస్టల్స్ వచ్చినాం. సుత్తి లేకుండా సూటిగా మాట్లాడుతాం. తప్పైతే తప్పని ఒప్పుకుంటాం, ఒప్పైతే ఒప్పని మొప్పుకుంటాం. కానీ ఆయన లెక్క మరి తప్పు మాట్లాడుతుందని ఏం తప్పు మాట్లాడినా నేను చెప్పండి అధ్యక్ష. బ్రేక్ టైంలా సీతక్క స్ప్రైట్ దాగిందో ఏమో సుత్తి లేకుండా సూటిగా మాట్లాడుతున్నదట. ఇలా మాటలు నడమ మజ్లిస్ పాటోళ్లకు మైక్ ఇస్తలేరట. అందుకే కోపం వచ్చిందో ఏమో. फिर आप माइक भी नहीं दे रहे सर. अगर ऐसा करना है बोले तो सर ठीक है सर. हम अंडर प्रोटेस्ट कि दिस गवर्नमेंट इज रियली फेलिंग टू कंडक्ट द हाउस and stopping the questions, changing the questions, not giving the answers and really killing the democracy and this house sir on the protest of this sir. और इसके एहतजाज में हम समझते हैं कि ठीक है सर हम वॉकआउट करते हैं सर. आप ये जरूर बोलूंगा सर कि ये गांधी भवन नहीं है, ये असेंबली है. असेंबली की तरह चलाइए. गांधी भवन को गांधी भवन की तरह चलाइए.
మీ పద్ధతి ఏం మంచిగా లేదు, అసెంబ్లీ తీరుగా నడుపుండ్రి, గాంధీ భవన్ తీరుగా నడిపితే మేము ఉండం అన్నట్టు కోపంతో వాకౌట్ చేసి అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయినరు. తర్వాత బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు చాలా మంది మాట్లాడిన తర్వాత బీసీలకు 42% రిజర్వేషన్ల బిల్లును మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిండు. 2025 తెలంగాణ వెనుకబడిన తరగతుల, షెడ్యూల్ కులాల మరియు షెడ్యూల్ తెగల విద్యా సంస్థల్లో సీట్లు మరియు రాష్ట్ర సర్వీసులలో నియామకాలు లేదా పదవులు రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టుటకు అనుమతి కోసం ప్రతిపాదిస్తున్నాను. అధ్యక్ష, 2025 తెలంగాణ వెనుకబడిన తరగతుల గ్రామీణ మరియు పట్టణ స్థానిక సంస్థలలో సీట్ల రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టుటకు అనుమతి కోసం ప్రతిపాదిస్తున్నాను. తర్వాత పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ పేరు మార్చుడు మీద పొట్టి శ్రీరాములు గారి పేరు మార్చట రైల్వే స్టేషన్ కి పెడతామంటున్నారు కదా అధ్యక్ష. మరి ఈ పేరు ఎందుకు మార్చాల్సి వస్తున్నది? ఎందుకు? మరి ఉస్మానియా యూనివర్సిటీ ఉన్నది కదా అధ్యక్ష. కాబట్టి ఉస్మానియా యూనివర్సిటీ పేరు మార్చి సురవరం సుధాకర్ రెడ్డి గారి పేరు పెట్టుకోవచ్చు. కానీ ఉన్న పొట్టి శ్రీరాములు గారి పేరు తీసేసి ఏదో రైల్వే హబ్కు పెడదాము అని చెప్పడం అది ఎంతవరకు సంబంధించిన అధ్యక్ష? మీరు కావాలంటే ఉస్మానియా యూనివర్సిటీ పేరు మార్చుకొని సురవరం ప్రతాప్ రెడ్డి గారి పేరు పెట్టుకోండి. కానీ మీరు ఇక్కడ ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు గారి పేరు మార్చాలని మీరు ఆలోచన చేయడం అది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. వారందరూ మా అందరికి కూడా మరి బాధే, కానీ విశాలాంధ్ర పేరు బదులు ప్రజాపక్షం అని పేరు పెట్టుకున్నాం. అలాగే సిపిఎం కు సంబంధించి వాళ్ళకో పత్రిక ఉండేది ప్రజాశక్తి, దాని పేరు నవ తెలంగాణగా మార్చుకోవడం జరిగింది అధ్యక్ష. అందువలన ఇక్కడ మాకు ఇష్టం ఉన్నవి కూడా ఇక్కడ ఉన్న భౌతిక పరిస్థితుల వలన భౌగోళిక పరిస్థితుల వలన తప్పనిసరిగా మార్చుకోవడం జరుగుతుంది తప్పితే ఒకరిపైన ఒకరి ద్వేషం అనేది లేదు. పేర్ల మార్పు మీద వాళ్ళో మాట వీళ్ళో మాట అనుకుంటా బీసీ బిల్లు గురించి చాలాసేపు చర్చలు జరిగినాయి. అయితే బిల్లు తెచ్చుడు కాదు, సెంటర్ సర్కార్ చట్టం తెచ్చేదాకా కొట్లాడాలి అనేది ముఖ్యంగా మాట్లాడినరు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈ 42% రిజర్వేషన్ గిట్ట మీరు తీసుకొని రాకపోతే రాబోయేది కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాబోతుంది. రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మేమే సాధించుకుంటాం మాట కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఈ రోజు ఈ బిల్లును మేము స్వాగతిస్తున్నాం, ఆహ్వానిస్తున్నాం, సంపూర్ణంగా మద్దతు ప్రకటిస్తున్నాం. కానీ సంతోషపడతలేం. సంతోషపడాలంటే ఇదే బిల్లు నిజంగానే మాకు 42% ఇంప్లిమెంటేషన్ విద్యలో, ఉద్యోగాలలో, రాజకీయాలలో మాకు ఈ పార్లమెంట్ లో బిల్లు పాస్ అయి చట్టసభల్లో ఇంప్లిమెంట్ చేసేటప్పుడు నిజంగా అత్యంత సంతోషపడే వ్యక్తులలో నేను మా జాతర పక్షాన్ని అందరూ కూడా ఆ రోజు సంపూర్ణంగా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఇది బాధ్యత వహించాలి, ఈ యొక్క బిల్లును పాస్ చేయించుకోవాలి. అక్కడ రాజ్యసభలో గాని లోకసభలో గాని బీజేపీ పార్టీతో ఒప్పించి ఈ బిల్లు చేసే బాధ్యత కూడా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నది. ఇట్లా చెప్పుకుంటేనే కులగణన సర్వేను తప్పుగా చేసిండ్రు, బీసీల శాతాన్ని తక్కువ చేసిండ్రు అనేది మాట్లాడితే దానికి మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పుకుంటా పూర్తిగా ఎటువంటి అడ్డంకులున్నా అధిగమించడానికి రండి. న్యాయపరంగా మనం అందరం కూడా మీకు సంబంధించి అనేక అంశాల్లో కోరుతా ఉన్నా, దీన్ని మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఆటంకాలు పెట్టి పిల్లి శాపనార్థాలు పెట్టి అనేకంగా ఏదో పెద్ద దాని పరంగా రాజకీయ లబ్ధి పొంది అటువంటి ప్రయత్నం చేయకండి. ఇది మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా, వినమ్రపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా. సభలో నేను ఇంతకు ప్రత్యక్షంగా కలిసి ఆయా పార్టీల నాయకత్వాన్ని కోరినాం. గౌరవ మా బలహీన వర్గాల శాసనసభ్యుల ఉదయం సమావేశమై ఈ అంశాన్ని తప్పకుండా ఢిల్లీలో అందరినీ కలవాలని కూడా కోరినాం. కాబట్టి దయచేసి నేను గౌరవ శాసనసభ ఉపపక్ష నాయకుడు హరీష్ రావు గారిని కోరుతా ఉన్నా, పార్టీ నిర్ణయానికి సంబంధించి ఉపసభ ప్రతిపక్ష నాయకులు లేరు కాబట్టి మీరు ఈ డైరెక్షన్ ఇచ్చి ఇందుకు సంబంధించి ఒక మంచి మార్గదర్శకత్వాన్ని, ఇది దేశానికి సంబంధించి ఒక రోల్ మోడల్గా కాబోతున్న ఈ అంశానికి సరి అయినటువంటి ప్రాపర్ సలహా గైడెన్స్ ఇచ్చి అందరం కలిసి ఏ తమిళనాడు ఐక్యతతోటి అన్ని సాధించుకుంటున్నాయో ఇలా తెలంగాణ కూడా స్ఫూర్తిప్రాయంగా రావాలి తప్ప డీవియేషన్ అయిపోయి దానికి సంబంధించి పిల్లి చాపడం పెట్టి దానికి సంబంధించి చేసే ప్రయత్నం వద్దు. లీగల్గా అన్ని వెట్టింగ్ చేసుకున్నాం, అన్ని రకాలుగా ఎక్కడ ఇబ్బందులు రాకుండా ఉండే విధంగా చర్యలు తీసుకొని ముందుకు పోతున్నాం. సభ తీర్మానం పూర్తిగా రేపు పొద్దున పత్రికల్లో కానీ ఎక్కడైనా దేశం మొత్తం కానీ ఇతర రాజకీయ పార్టీలు కానీ ఇంకో కేంద్రంలో బీజేపీ కూడా సభ తెలంగాణ మొత్తం ముక్త కంఠంతో దీన్ని ఆమోదించి తీసుకొచ్చారంటే ఢిల్లీ కూడా భయపడుతుంది. ఇట్లా బీసీ బిల్లు మీద ఆశాన్నే మాట్లాడినరు. ఇక మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుకుంటా, గౌరవనీయులు బీసీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు, నా మిత్రుడు, మా జిల్లా శాసనసభ్యులు పొన్నం ప్రభాకర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఈ బిల్లుకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణమైన మద్దతును తెలియజేస్తుంది.
ఈ బిల్లును మేము మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నాము. అయితే ఈ బిల్లు ఎప్పుడు నిజంగా బీసీ వర్గాలు సంతోషపడతాయంటే, బీసీ వర్గాలకు విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్ వచ్చినాడు, బీసీ వర్గాలకు స్థానిక సంస్థల్లో పట్టణ మరియు గ్రామీణ ప్రాంతంలో 42% రిజర్వేషన్ ఫలాలు వారికి పూర్తిగా అందినప్పుడు ఆ వర్గాలు చాలా సంతోషపడతాయి. అవి అందాలని కోరుకుంటున్నాం. అవి అందే ప్రక్రియలో రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేయడంతో పాటు రేపు కేంద్రంలో పార్లమెంట్ లో పోరాటానికి కూడా బీఆర్ఎస్ పార్టీ కలిసి వస్తది. మాకున్న 4 రాజ్యసభ సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఈ బిల్లుకు మద్దతు ఇస్తూ మేము ఓటేస్తాం. అయితే ఈ బిల్లు పాస్ కావాలంటే ఏం కావాలి అధ్యక్ష? రాహుల్ గాంధీ గారు ఇలా ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, 100 మంది ఎంపీలు ఉన్నారు. వారు మరి ఈ బిల్లు మీద ఒత్తిడి తేవడానికి పార్లమెంట్ లో వారు కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. దానికోసం వారిని గట్టిగా రాహుల్ గాంధీ గారు ఇలా పూనుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే మా మిత్రులు పొన్నం ప్రభాకర్ గారు మేమేదో మిస్గైడ్ చేస్తున్నాం అనేటువంటి మాట మాట్లాడినరు. అది కరెక్ట్ కాదు. ఈ బిల్లు విషయంలో రాష్ట్ర శాసనసభలో గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కూడా అధ్యక్ష, మేము మార్కెట్ కమిటీ చైర్మన్లలో డైరెక్టర్లలో బీసీలకు 50% రిజర్వేషన్ తెచ్చింది బీఆర్ఎస్ పార్టీ. అదే విధంగా వైన్స్ లో మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఎక్కడ లేని విధంగా మా గౌడన్నల కోసం మరి గీత కార్మికులకు వైన్ షాప్ల అలాట్మెంట్ లో కూడా రిజర్వేషన్ తెచ్చింది బీఆర్ఎస్ ప్రభుత్వము. ఇట్లా మేము కొన్ని కార్యక్రమాలు చేసినాం. అయితే మేమేమంటున్నామంటే ఈ బిల్లులో ఒక 2 విషయాలు మీ చేతిలో ఉన్నది. ఇది దీంట్లో కేంద్రం పర్మిషన్ అవసరం లేదు, ఢిల్లీ అనుమతి కోసం వేచి చూడాల్సిన అవసరం లేదు. రేపో మాపో బడ్జెట్ పెడుతున్నాం కనుక మేము ఈ బిల్లులో 3 అంశాలు మా గంగుల కమలాకర్ అన్న చెప్పినటువంటి విషయాల్లో ఇందులో మన పెద్ద బేసిజాలకు పోవాల్సిన అవసరం లేదు. బీసీల మీద మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, బీసీల మీద మీకు నిజమైనటువంటి ప్రేమ ఉంటే 3 అంశాలు ఈ బిల్లులో చేర్చమని బీఆర్ఎస్ పార్టీ తరఫున అమెండ్మెంట్ ఇచ్చాం. ఆ 3 అంశాలు కొత్తవేం కావు, కాంగ్రెస్ పార్టీ గతంలో ఇచ్చినటువంటి హామీ. అందులో మొట్టమొదటిది గౌరవనీయులు గంగుల గారు చెప్పినట్టు 42% ప్రభుత్వ కాంట్రాక్ట్లలో బీసీలకు రిజర్వేషన్ చేస్తూ ఈ బిల్లులో చేర్చండి. దీంట్లో ఇలా ఢిల్లీ పర్మిషన్ అవసరం లేదు, ఎవరు పర్మిషన్ అవసరం లేదు. రేపటి నుంచే ప్రతి కాంట్రాక్ట్ లో బీసీలకు రిజర్వేషన్ వచ్చే అవకాశం ఉంది. ఇది మీరు ఎన్నికల సమయంలో బీసీలకు ఇచ్చిన హామీ. దీన్ని దయచేసి దాంట్లో చేర్చాలని చెప్పి కోరుతున్నాం. నంబర్ 1. 1 నిమిషం. 2వ అంశానికి వచ్చేసి బీసీలకు సప్లాన్ అమలు చేస్తామని మీరు చెప్పారు. గతంలో కేసీఆర్ గారు ఎస్సీ ఎస్టీ సప్లాన్ క్యారీ ఫార్వర్డ్ విధానంతో ఎస్సీ ఎస్టీ గౌరవ సభ్యులు చాలా సీనియర్ మంత్రి కూడా కాలుకు మెడకేస్తే ఎలా ఉంది సార్, ఇది వేరు దానికి వేరు సంబంధించి మీరు చర్చ పెట్టండి. చర్చలో మీరు ఇవన్నీ అడగండి. ఆమోదించు. ఇది బిల్లులో పెట్టేటువంటి అంశం అధ్యక్ష. ఇది బిల్లులో 42% కాంట్రాక్ట్ చేయమని చెప్పి బిల్లులో కేంద్రానికి పంపే బిల్లు పంపుతారు, దానికి దీన్ని లెక్క పెడతారు. అరే మీరు ఇదే కదా నేను అడుగుతుంది. మొండికే కూరి తొండి పెట్ట కూరి మీరు తొండాట ఆడతారో తెలిసి కూడా నేను రిక్వెస్ట్ చేసి వినమ్రపూర్వకంగా అంటున్నా. వాళ్ళట్లా వీళ్ళిట్లా అన్నట్టు బీసీ బిల్లు మీద చర్చలు జరిగినాయి. అంతేకాదు కాడమ ముచ్చట్లు కూడా మాట్లాడినరు. కానీ బీసీల రిజర్వేషన్ల మీదనే ఎక్కువసేపు చర్చలు నడిచినాయి. మరి చూడాలి ముందు ముందు ఢిల్లీని ఒప్పించి బీసీలకు ఎట్లా రిజర్వేషన్లు సాధిస్తారా అనేది.